నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వైల్డ్ హార్ట్స్ పబ్పై దాడులు నిర్వహించారు పోలీసులు. అమ్మాయిలను ఎరగా చూపి కస్టమర్లను ఆకర్షించడంతో పాటు అశ్లీల డాన్సులు చేస్తున్నారనే సమాచారంతో రైడ్స్ చేశారు. పబ్కు సింగిల్ గా వచ్చే కస్టమర్ల వద్దకు అమ్మాయిలను పంపి అట్రాక్ట్ చేయిస్తున్నారు. అలాగే కస్టమర్లతో కలిసి మద్యం సేవించి వారి దగ్గర డబ్బులు తీసుకుంటున్నారు అమ్మాయిలు. పబ్ ఓనర్ రాము ఈ యాక్టివిటీని మొత్తం చేస్తున్నట్లు గుర్తించారు పోలీసులు. ఇక ఈ దాడుల్లో 16 మంది అమ్మాయిలు డీజే ఆపరేటర్ అదుపులోకి తీసుకున్నారు. వారికి నోటీసులు ఇచ్చి పంపేశారు పోలీసులు. పబ్ ఓనర్ తో పాటు కౌంటర్ ఇన్ఛార్జ్ పరారీలో ఉండగా వారిని పట్టుకుని కస్టడీలోకి తీసుకుంటామని అంటున్న చైతన్యపురి సీఐ వెంకటేశ్వరరావుతో అజయ్ ఫేస్ టు ఫేస్. నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో వైల్డ్ హార్ట్స్ అనే పబ్ నిబంధనలకు విరుద్ధంగా ముఖ్యంగా వచ్చే కస్టమర్లకి అమ్మాయిల్ని ఎరగా వేస్తూ ఇలీగల్ యాక్టివిటీస్కి పాల్పడుతుంది అనేది పోలీసులకు వచ్చిన సమాచారంతో రైడ్స్ నిర్వహించారు. ఇదే అంశం పైన మాట్లాడేందుకు చైతన్యపురి ఎస్హెచ్ఓ వెంకటేశ్వరరావు ఉన్నారు. చెప్పండి, ఈ ఇన్ఫర్మేషన్ ఎప్పుడు వచ్చింది, అసలు ఆ పబ్లో ఎలాంటి ఇలీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి అనేది మీరు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేస్తారు? మాకు నిన్నటి రోజు అనగా 14th ఏప్రిల్ రోజు వైల్డ్ హార్ట్స్ పబ్ మీద ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉన్నాయనే ఇన్ఫర్మేషన్ మీద నైట్ 10 o'clock టైంలో ఇన్ఫర్మేషన్ వస్తే మా ఎస్ఐ గారు స్టాఫ్ మరియు ఉమెన్ స్టాఫ్ను పంపించడం జరిగింది. పంపించిన తర్వాత అక్కడ లేడీస్ ఉన్నారు, జస్ట్ డ్యాన్సెస్ వేసుకుంటూ ఉన్నారు. దాంట్లో వెరిఫై చేస్తే ఆ పబ్బు ఓనర్ ఎవరైతే ఉన్నారో రాము అనే పర్సన్ ఈ లేడీస్ ఎవరైతే ఉంటారో ఎంగేజ్ చేసి, యాక్చువల్గా లోన్ ఎంట్రీ అనేది ఫీజు ఉంటుంది. ఆ ఫీజు లేకుండా వీళ్ళని ఫ్రీ ఎంట్రీ ఇస్తారు. ఇచ్చిన తర్వాత ప్లాన్ ప్రకారం అతను ఏం చేస్తారంటే, కస్టమర్స్ వస్తారు కదా, కస్టమర్స్ వచ్చినప్పుడు కపుల్స్ కాకుండా సింగిల్ పర్సన్ ఎవరైతే ఉంటారో ఆ సింగిల్ పర్సన్స్ దగ్గరికి ఈ లేడీస్కి చెప్పేసి అక్కడికి పంపించేసి వాళ్ళతోటి డైరెక్ట్ డ్రింక్స్ ఇట్లా తాగమని చెప్పి, జస్ట్ డ్యాన్స్ లేమని చెప్పి ప్రోత్సహిస్తే వీళ్ళు పక్కకి వెళ్ళి ఆ పర్సన్స్ తోటి వెళ్ళేసి డ్రింక్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే ఆ పబ్ ఓనర్కి బిల్లు ఎక్కువ అవుతుంది. ఆ బిల్లు ఎక్కువ కావాలనే ఇంటెన్షన్ తోటి అట్లా పబ్లిక్ చీట్ చేయాలనే ఉద్దేశంతో అట్లా చేస్తారు. దాంట్లో డైరెక్ట్ మనకి 16 మెంబర్స్ లేడీసు డీజే ఎవరైతే ఉన్నారో డీజే ఆపరేటర్ని అదుపులోకి తీసుకోవడం జరిగింది. ఈ కేసులో ఓనర్ ఎవరైతే ఉన్నారో రాము మరియు మేనేజర్ సంతోష్ ఇద్దరు పరారులు ఉన్నారు. దీని మీద కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నారు. అంటే ఈ అమ్మాయిలతోటి ఆ విధంగా డ్యాన్స్ లేపియడమేనా, లేకపోతే అక్కడ డ్రగ్స్ కావచ్చు, లేకపోతే ఇతర ప్రాస్టిట్యూషన్ ఇలాంటి యాక్టివిటీస్కి కూడా పాల్పడుతున్నారా నిర్వాహకులు? ఇప్పుడు అక్కడ డ్రగ్స్ కానీ అట్లాంటివి ఏమీ లేదు. ఓన్లీ ఇప్పుడు లేడీస్ ఎవరైతే ఉన్నారో అతన్ని జస్ట్ అంటే ఎంగేజ్మెంట్ చేసి అట్లా చేస్తున్నారు. డ్రగ్స్ అట్లాంటివి కూడా ఏం లేవు. ఒకవేళ డ్రగ్స్ కనుక అట్లా ఉంటే కూడా ఆల్రెడీ ఇంతకుముందు ప్రీవియస్ మా సిపి గారు చెప్పిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఆల్రెడీ ఆల్ పబ్ ఓనర్స్కి మేము స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. ఫ్యూచర్లో కూడా ఏదైనా ఇట్లా ఇల్లీగల్ యాక్టివిటీస్ కనుక ఉంటే ఖచ్చితంగా సివియర్ యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. అంటే ఈ అమ్మాయిల్ని పబ్ ఓనర్ ఎట్లా ఎంగేజ్ చేసుకుంటున్నాడు, వాళ్ళకి ఏ విధమైన డీల్, అంటే డబ్బులు ఇస్తున్నాడా, లేకపోతే వాళ్ళ మధ్యలో కమిట్మెంట్ ఏ విధంగా ఉంది? పబ్ ఓనర్ ఎవరైతే ఉన్నారో అతను చెప్పిన తర్వాత ప్లాన్ ప్రకారం చెప్తారు, ఆ పర్సన్ దగ్గరికి పంపిస్తారు కదా. పంపించిన తర్వాత ఎవరైతే కస్టమర్స్ ఉంటారో ఆ క్యాండిడేట్ని బట్టి 1000, 1500, 2000, 3000 వరకు ఆ పర్సన్స్ కస్టమర్స్ అమౌంట్ కస్టమర్స్ ఈ లేడీస్కి ఇస్తుంటారు. ఇతను ఇవ్వరు, డైరెక్ట్ ఆ పర్సన్ డైరెక్ట్ వాళ్ళు ఇస్తారని చెప్పి ఓనరు రాము అనే అతను చెప్తుంటారు. వాళ్ళు ఆ పర్సన్ కస్టమర్ దగ్గర వీళ్ళు తీసుకుంటారు. వీళ్ళు బోత్ కంటిన్యూ డ్రింక్స్ చేయడం వల్ల అతనికి ఏమైతే ఓనర్కి బిల్ ఇంక్రీజ్ అయ్యి డైరెక్ట్ అతనికి గెయిన్ రావాలనే ఉద్దేశంతో ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు దాదాపు 16 మంది యువతుల్ని ఈ కేసు సంబంధించి మీరు గుర్తించారు, వాళ్ళకి నోటీసులు కూడా ఇచ్చారు. ఆ 16 మంది యువతులు అంటే హైదరాబాద్ చెందిన వాళ్ళు ఏ ప్రొఫెషన్, అంటే ఏం పనులు చేస్తుంటారు? ఇది కాకుండా వీళ్ళు యాక్చువల్గా అంతా కూడా టోటల్ హైదరాబాద్కి సంబంధించిన వాళ్ళు ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. అంతా కూడా కొంతమంది బ్యూటీ పార్లర్, నెక్స్ట్ ప్రైవేట్ ఎంప్లాయీస్ ఉన్నారు. వీళ్ళంతా నాట్ వేరే స్టేట్ నుంచి కాదు, అంతా టోటల్ హైదరాబాద్ నుంచి వచ్చారు వీళ్ళంతా. పబ్స్ కావచ్చు, లేకపోతే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్కి పాల్పడే వారికి పోలీసుల నుండి మీరు ఏమి హెచ్చరిస్తారు? ఇంకా ఈ కేసు సంబంధించి నోటీసులు ఇచ్చారు, విచారణకు పిలుస్తారా? భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? నెక్స్ట్ వీళ్ళకి నోటీసులు ఇచ్చాము. ఈ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో ఆ ఓనరు ప్లస్ మేనేజర్ని ఖచ్చితంగా వాళ్ళని కూడా కస్టడీ తీసుకొని వీళ్ళ మీద తగిన యాక్షన్ తీసుకుంటాం. ఫ్యూచర్లో కూడా మళ్ళీ ఖచ్చితంగా రైడ్స్ జరుగుతుంటాయి. మా ఏరియాలో ఉన్నటువంటి పబ్స్ మీద కూడా ఫ్యూచర్లో రైడ్ చేసేసి ఇట్లాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగకుండా మెయిన్ ఫోకస్ అనే డ్రగ్స్ మీద వీటి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటాం. ఇది వైల్డ్ హార్ట్స్ పబ్స్ సంబంధించిన కేసులో యువతుల్ని ఎరగా వేసి వచ్చిన కస్టమర్లు టార్గెట్గా ఈ విధమైన ఇలీగల్ యాక్టివిటీకి పాల్పడుతున్నారు అనేది ప్రైమరీ ఇన్వెస్టిగేషన్లో పోలీసులు తేల్చడంతో పాటు 16 మంది యువతులు ఎవరైతే పట్టుబడ్డారో వాళ్ళంతా హైదరాబాద్ సంబంధించిన వాళ్ళే, ఇక్కడే వివిధ ప్రైవేట్ సెక్టార్లో పనులు చేసుకుంటారు. సో ఈ కేసు సంబంధించి ప్రస్తుతం వాళ్ళకు నోటీసులు సర్వ్ చేశాము, విచారణకు పిలుస్తాము. దాని తర్వాత నిర్వాహకులను పట్టుకున్న తర్వాత
తర్వాత కస్టడీలోకి తీసుకొని విచారిస్తే మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని పోలీసులు చెప్తున్నారు. కెమెరా పర్సన్ అశోక్తో కలిసి అజయ్ V6 న్యూస్, హైదరాబాద్.